मंगलं भगवन् शंभो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाद मंगलं भक्तवत्सला सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। ఎవరు మాట్లాడేది? చూపు బయటికి పోయి చూసిరాపు మాట్లాడుతున్నారు. నిశ్చితం ఉండమని. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగ. ఆత్మ సంయమ యోగం ప్రతి మానవునికి చక్కటి సందేశాన్ని ఇచ్చేటువంటి అధ్యాయం. మన జీవన విధానం మనం కోరుకున్నటువంటి విధానములో ఉండాలని చెప్పన్నట్లయితే ఈ అధ్యాయం చాలా మనకి ఉపకరిస్తుంది. ఎందుకంటే మనం ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడి మన జీవన విధానం కొనసాగించుకుంటూ ఉన్నాం. మనస్సుతో సంబంధం పడి మన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. మనతో ఉన్నటువంటి అనుబంధం ఈ మనస్సు. జీవితంలో అనేక అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. పుట్టుకతో తల్లిదండ్రులతో అనుబంధం, ఆ తర్వాత పెరిగిన తర్వాత మరి సతీమణితో అనుబంధం, ఆ తర్వాత బిడ్డలతో అనుబంధం, తర్వాత మనవాళ్లతో అనుబంధం, దాంతో ఇంకా అల్లుళ్ళు అనేక రకాలైనటువంటి యొక్క వాళ్ళతో అనుబంధం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా జీవితంలో వస్తూ ఉంటాయి. కొద్ది కాలం ఉండి తిరిగి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉంటాయి. ఇదం కాష్టం నద్యాం వహత సంగతః సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన. ఇదం కాష్టం నద్యాం నది యందు 2 కట్టెలు కొట్టుకుపోతూ ఉన్నాయి. కొంత లేకపోయాక ఆ ప్రవాహంలో 2 కూడా కలిశాయి. స్నేహభావంతో 2 కలిసి కొంత లెక్క ప్రయాణం చేశాయి నదిలో. ఆ నది 2గా చీలిపోయి ఉన్నది. ఆ స్థలంలో ఒకటి ఒక పాయిలోకి, ఇంకొకటి మరొక పాయిలోకి వెళ్ళిపోయాయి. సంయోగాశ్చ వియోగాశ్చ. మన జీవితంలో పొందే ప్రతి సంయోగం వియోగముతో సంబంధం పడి ఉన్నది. సంయోగములో సంబరం, వియోగములో వేదన. సంయోగములో సంభరం, వియోగములో విలాపం. జీవితమంతా ఏమిటని చెప్పానంటే వచ్చేయి పోయేయి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఏది మనం కలిసి రాలా. కలిసి నాయనా పోతూ ఉన్నారా తోడొస్తావురా అని చెప్పారంటే ఒకటరా. కాశీకి పోతున్నాను అని చెప్పానంటే నాకు టికెట్ బుక్ చేయి. హరిద్వారం పోతూ ఉన్నా నాకు టికెట్ బుక్ చేయి, ఏసీలో బుక్ చేయి, ఫస్ట్ క్లాస్ బుక్ చేయి, వెళ్దాం కలిసి వెళ్దాం. అమెరికా పోతూ ఉన్నా టికెట్ బుక్ చేయి, చనిపోతూ ఉన్నా టికెట్ బుక్ చేయి అంటారా? ఆ టికెట్ మాత్రం లోవద్దు. ఏ టికెట్ అయినా బుక్ చేయగానే ఆ టికెట్ మాత్రం బుకింగ్ నీకే, అప్ అండ్ డౌన్ నీకే ఆ టికెట్ అన్నమాట. అప్ అండ్ డౌన్లు ఉంటాయి ఆ టికెట్కి. అప్ అయినా డౌన్ ఉండదా? అప్ అండ్ డౌన్ ఉంటుంది ఆ టికెట్లు. ఏమన్నా రావాల్సిందేగా మళ్ళీ. అప్ అండ్ డౌన్ టికెట్, అప్పుడు టికెట్ ఆయన బుక్ చేస్తాడు, మళ్ళీ వచ్చే టికెట్ కూడా ఆయన బుక్ చేస్తాడు. ఏవి మనం బుక్ చేసుకుంటే టికెట్ మనం సకాలంలో స్టేషన్కి పోవాలి, ఆ ప్లాట్ఫారం మీద నుంచోవాలి, భోగి ఎక్కడ వస్తుందో చూసుకోవాలి, మనమే బండి ఎక్కాలి. పరమాత్మ బండి అట్లా కాదు. టికెట్ వాళ్ళే బుక్ చేస్తారు,
ట్రైన్ వాళ్ళే పంపుతారు, వాళ్ళే బోగిలికి ఎక్కించుకొని తీసుకుపోతారు. సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన. కా ఎందుకు నీకు పరివేదన? ఇదంతా కూడా సృష్టి విలాసం, ఈశ్వర విలాసం, అంతా కూడా మాయా విలాసం, కాల విలాసం, ఈశ్వర విలాసం. కనుక కాలం కల్పించుకుంటుంది, కొంతకాలం నడిపించుకుంటుంది, ఆ తర్వాత తనలో కలిపేసుకుంటుంది. ఇది కాలం చేసేటువంటి పని. కాలం ఎవరిని బదలదు. కాలానికి కనికరం లేదు. ఏడుస్తున్నావు కదా అని చెప్పని వదిలిపెడుతుందా? వదిలిపెడుతుందా కాలం? ఎంతటి వాళ్ళను కూడా కలిపేసుకోవటమే. ఈయన రమణ మహర్షే, ఈయన పరమహంసే, ఈయన దయానంద స్వాముల వారే, ఈయన కృతాలం స్వాముల వారు, ఈయన హరిద్వారు మండలాధీశ్వరులు. ఏమి ఉంటుందా కాలానికి? ఏమన్నా మండలాధీశ్వరుడు కావచ్చు, మండల నాయకుడు కావచ్చు కాక, ఎవరికి కాలం ముందు అందు తల వంచాల్సిందే. కనుక ఈ కాల మహాప్రవాహంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏదో పూట కలిపేసుకుంటుంది. చెప్పబెట్టకుండగానే చెబుతుందా ముందు ఏమన్నా మనకు ఫోన్ చేసి, ఫలానా పూట నీ డేటు అప్పుడు కలిపేసుకుంటూ ఉన్నాను అని చెబుతుందా ముందుకేమన్నా? అట్లా చెప్పదు. చెప్పొచ్చుగా. చెప్తే ఇక్కడి నుంచి ఏడుస్తావు, ఆ పూట ఏడుస్తావు. చెప్తే ఈ పూట నుంచి ఏడు ప్రారంభం చేస్తావు. ఏమి అదిని ఇంట్లో వారు దుఃఖపడవచ్చు, లేదా సంబరపడవచ్చు. ఇది పోతానంటే పోనీలే, మన బాధ లేకుండా పోతుంది అనుకోవచ్చు. ప్రేమ బాగా ఉందనుకో, అయ్యో పోతున్నావా అని చెప్పని బాధపడవచ్చు. అది దాని మీద ప్రేమ లేకపోతే పోతున్నానంటే పోనీ కదా, 4 రోజులు లేకపోతే ఉండేది, సంతోషపడతారు. కాలం ఎవరిని వదలదు, కాతత్ర పరివేదన. కనుక కాలం కల్పించుకునేటువంటి యొక్క వస్తువులు, వ్యక్తులు, ఆ కాలం తన వెంబడి తీసుకుపోతూ ఉన్నది. మనం ఆ కాలంతో ఉన్నటువంటి యొక్క వాటి యందు మమకార ముద్రలు వేసుకుంటాం. వస్తువుల మీద వేసుకుంటాం, వ్యక్తుల మీద మమకార ముద్రలు వేసుకున్నాం. అవి నిన్ను ఏడిపించేది. పోయినది ఆడవటం వల్ల పోయినవాడు నా వాడని ఏడుస్తున్నావు అంతే. నీవాడా? నీవాడు కాదు, భ్రమ. అంతా కాలం వల్లే. కాబట్టి ఈ విధముగా జీవితంలో అనేకం మనతో సంబంధం పడుతూ ఉంటాయి, దూరం అవుతూ ఉంటాయి. కానీ మనసు అనేది మాత్రం ఈ జన్మతః ఆరంభమైంది. జన్మ ముగిసే పర్యంతం మనతో సంబంధం పడి ఉండే వస్తువు మనస్సు. ఈ జన్మ వరకే మనస్సు ముడిపడి ఉంటుందా? సంబంధం పడి ఉంటుందా? జన్మ జన్మాలుగా ఉంటుందా? జన్మ జన్మాలుగా నీతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు. కనుక మనస్సుతో మనం సంబంధం పడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. జీవితం అనబడేది ఉందని చెప్పనంటే అది మనస్సుతో నీకు ఏర్పడింది. ప్రాణం ఉన్నదనుకోండి, బతికున్నాడు. మనస్సు అనేది ఉంటేనే బ్రతుకు. ఏమి సుషిప్త అవస్థలో ఉన్నాడు, లేదా కోమాలో ఉన్నాడు, వాడిని ఏమంటాం? బతికున్నాడు అంటారా? బతుకు అంటారా? బతికున్నాడు, ప్రాణం ఉందగా బతికున్నాడు. అది బతుకు కాదు. ఎప్పుడు బ్రతుకు అవుతుంది? ఆ మనస్సు లెగిస్తే, మనస్సుతో సంబంధం పడితే బ్రతుకు అనేది వ్యవహారం ఏర్పడుతుంది. కనుక ఆ బ్రతుకు అనేటువంటి వ్యవహారం మనస్సు వల్ల సిద్ధించింది. కాబట్టి ఆ బ్రతుకులో నీకు ఏ యొక్క శాంతిని కోరుకుంటూ ఉన్నావో, ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నావో, సుఖమయ జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావో, అవి నువ్వు కోరుకునేటువంటివి లభ్యం కావాలంటే ఎవరిస్తారు? మనసు బాగా ఉంటే వస్తాయి, మనసు బాగా లేకపోతే రావు.
కనుక ఆ మనస్సు అనేటువంటి దాంతో మనం ముడిపడి జీవన వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ మనస్సు అనేటువంటి దాని యందు దృష్టి పెట్టి పరమాత్మ 6వ అధ్యాయంలో ప్రధానముగా దీని మీదే మనస్సు మీదే సబ్జెక్టును నడుపుతూ ఉన్నాడు. యం సన్యాసమితి ప్రాహు యోగంతం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఆరురుచోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరురుచోః మునేః యోగం యోగమును మునేః మునియగువాడు. ఆరురుచోః ఎక్కగోరేటువంటి యొక్క ఉద్దేశం గలవాడై కర్మ కారణం ఉచ్యతే. ఎవరైతే ఎక్కగోరేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి యొక్క మునికి కర్మ కారణమై ఉన్నది అన్నాడు. యోగారూఢస్య తస్యైవ ఆ ఎక్కినటువంటి యొక్క ఆ మునికి ఏముంటుందని చెప్పనంటే శమః కారణం ఉచ్యతే. శమః శాంతి, ఆనందం. శమః అంటే శాంతి, ఉపశమించాయి మొత్తం. శమ అంటే శమించాయి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. ప్రియదర్శిని ఈకారాంత స్త్రీలింగం అయితే ప్రియదర్శిని అమ్మవారు. జమ్మశెట్టిని అమ్మవారుగా పోలుస్తారు. మనకి విజయదశమి వచ్చిన రోజున దగ్గరలో వృక్షం ఉంటే వృక్షాన్ని సేవిస్తారు. వృక్షం లేకపోతే ఒక అమ్మాయిని పెట్టుకుని పూజించుకుంటారు విజయదశమి రోజున. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. కనుక ఆ శమి సమస్త ఇంద్రియాలు ఎవరి యందు ఉపశమించి ఉన్నాయో దాన్ని శమీ అంటారు. శమీక మహర్షి ఇన్నాళ్ళ పేరు. సార్థక నామాలు వాళ్ళ ఎన్ని కూడా సార్థక నామాలు అన్నమాట. వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆ కాలంలో పేర్లు వచ్చాయన్నమాట. మనం మీనమేషాలు లెక్కబెట్టి వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో, వాడు ఏ పాదంలో పుట్టాడో, ఏ పాదంలో ఏ అక్షరం ఉంటుందో అక్షరాన్ని బట్టి పేర్లు పెడుతూ ఉంటారు. ఆనందరావు అంటారు, ఎప్పుడు వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఆనందరావు పేరుకి వాడి జీవితానికి సంబంధాలు ఇవ్వకుండా. కుటుంబరావు అంటారు, వాడు పెళ్ళే కాలేదు. కుటుంబం ఇట్లాగా ఉంటాయి. వాడు గాంధీ అంటారు, వాడు చేసే వ్యాపారం సారా వ్యాపారం. సంబంధాలే ఉండవు అన్నమాట. పూర్వకాలంలో అన్ని పేర్లు కూడా సార్థక నామాలు. అది ధర్మరాజు అంటే ధర్మరాజే, ధర్మానికి స్వరూపముగా ఉన్నటువంటిది కాబట్టి ధర్మరాజు. అర్జునుడు ఆర్జయతీతి అర్జున, రాజ్యానికి ఏం కావాలో అన్నిటినీ కూడా ఆర్జించేవాడు కాబట్టి అర్జునుడు అన్న. భీముడు బిభతి త్రైలోక్యం ఇది భీమ. త్రైలోక్యం ముగ్గులోకాలను కూడా భయపెట్టగలిగేటువంటి యొక్క శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి వాడు కాబట్టి భీమ అంటారు. గద భుజానికి పోయాడంటే ఎముడు పోయినట్లే యుద్ధరంగంలోకి. 100 మందిని తప్పింది వీడే కౌరవులని. అంత బలపరాక్రమం గలవాడు. ఇట్లా పేర్లు సార్థకనామాలు అయ్యి కూడా. శకుని అంటే శకునే, వాడు వంశానికే వాడు పెద్ద. శకున పక్షి అని చెప్పి అంటూ ఉంటాంగా. అది పాండవులేమో పరమాత్మని ముందు పెట్టుకున్నారు, కౌరవులేమో శకునిని ముందు పెట్టుకున్నారు. శకుని మామ నువ్వు ముందు. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమైంది, శకుని మామ ముందుంటే 100 మంది పోయారు, పరమాత్మ ముందుంటే 5 మంది ఉన్నారు. ఎంతమంది పాండవులు? 5 మంది పాండవులు, 5 మంది ఉన్నారు. 100 మంది కౌరవులు ఒక్కడ మిగల్లా. అది వాడి శకుని. దుర్యోధనుడు దుష్టయోధనం చేసేవాడు కాబట్టి దుర్యోధనుడు. దుశ్శాసనుడు
వాడి శాసనం అంతా కూడా సుశాసనం అంటే దుశ్శాసనం. ఒక కులకాంతను ఆ వంశంలో ఉన్నటువంటి యొక్క ఆమెను తీసుకొచ్చి నిండు సభలో ఆ విధంగా పరాభవం చేసే విధానంగా చేయటం అంటే వాడి శాసనం దుశ్శాసనమో సుశాసనమో అది. కాబట్టి ఆ కాలంలో అన్ని పేర్లు కూడా సార్థక నామాలుగా వచ్చాయన్నమాట. శమీశమయతే, శమి అంటే శమించి ఉన్నటువంటి విధానం, అది శమీక మహర్షి ఆ పేరు ఆయనకు ఏర్పడిందన్నమాట. మెలగుట సాలించి మీలెత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండిడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై, బ్రహ్మభూతత్వ సంప్రాప్తం బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు. సమస్తాన్ని జయించాడు, ఇంద్రియాలు జయించాడు, ప్రాణవాయువులు జయించాడు, మనోబుద్ధులు జయించాడు, అన్ని జయించి స్వరూపములో ఆ బ్రహ్మము యొక్క భావం ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఉపశమించినటువంటి యొక్క స్థితిని పొందటం కారణముగా ఆయన్ని శమీక మహర్షి అని చెప్పినన్నారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని, రామునికి ప్రియదర్శిని, ప్రియమై ఉన్నటువంటి యొక్క స్వరూపిణి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి అమ్మవారు. ఎవరని చెప్పారంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది అన్నమాట. మనలో ఉన్నటువంటి మహాకారణంలో ప్రవేశించినప్పుడు, ఆ హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు దర్శనాన్ని కలగజేసేటువంటి యొక్క బ్రహ్మత్వమును పొందింపజేసేటువంటి ఉన్నటువంటి ఆ శుద్ధ సాత్విక స్వరూపిణి అనేటువంటి అమ్మవారు, ఆమె అర్జునుని యొక్క ధనస్సును ధరించినటువంటి స్వరూపిణి. ధనస్సు అంటే ఇక్కడ ఈ హంస అనేటువంటి దానినే ధనస్సుగా చెప్పుకొస్తారు. ఆ ధనస్సును ఆమె ధరించి ఉన్నది. మీకు ఈ మాటలు ముండకంలో వస్తాయన్నమాట. ప్రణవో ధను శరః ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం తన్మయో. ప్రణవో ధను, ప్రణవమే ధనస్సు అంటాడు. శరః ఆత్మ, మనస్సే శరం. ఆ మనస్సుని ఆ ధనస్సులో సంధించమన్నాడు. హంసతో సంధించు. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, గురి పెట్టాము. దేనికి? బ్రహ్మమునకు గురి పెట్టామన్నమాట. ఆ యొక్క ప్రణవం అనే ధనస్సులో మనస్సు అనేటువంటి శరమును సంధించి వదిలిపెడితే ఏడబావుల మనస్సు మనం సంధిస్తున్నాంగా, పోయి పడతా ఉందిగా మనస్సు. ప్రణవో ధను శరః ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం తన్మయః. అప్రమత్తేన వేద్ధవ్యం, అప్రమత్తుడై ఆ ధ్యానములో ఉన్నప్పుడు, ఆ శరమును బాగా సంధించినప్పుడు వాని యొక్క దృష్టి అంతా కూడా ఆ బ్రహ్మమునందే కేంద్రీకృతమై ఉండాలన్నమాట. విలువిద్య పరీక్ష ఘట్టం వచ్చినప్పుడు ధర్మరాజా నువ్వు రా అని చెప్పి అన్నాడు ద్రోణాచార్యుల వారు. చూడు చెట్టు ఏం కనబడుతుంది, చెట్టు అని చెప్పి అన్నాడు. చెట్టు మీద ఏమున్నది? కాయలు ఉన్నాయి, పిందులు ఉన్నాయి, పూతలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. నువ్వు పక్కకు పోరా అని చెప్పి. తర్వాత ఇంకొకటి పిలిచాడు. ఏం చూస్తున్నావా? చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? చెట్టును చూస్తున్నావు. ఇంకేమున్నాయి చెట్టు మీద? పిందులు ఉన్నాయి, పూతలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి అని చెప్తున్నాడు వీడు. నువ్వు పక్క పోమని చెప్పి అన్నాడు. అర్జునుడు వచ్చాడు. ఏమిరా ఏం చూస్తున్నావు? ఆ చెట్టు. ఇంకేం చూస్తున్నావు? పక్షి. ఇంకేం చూస్తున్నావు? దాని శిరస్సు అన్నాడు. ఏం కనపడలేదా? వాళ్ళు చెప్పారు కదా కొమ్మలు పూతలు గీతలని చెప్పి. అవేవి కనపడటం వల్ల కేవలం పక్షి యొక్క శిరస్సు సంధించాడు. ఆ కొన్ని లక్ష్యాన్ని ఛేదించాడు. అట్లాగా ఈ యొక్క సాధకుడు కూడా అప్రమత్తేన వేద్ధవ్యం, అప్రమత్తుడై ఆ ధ్యానములో ఆ శరమును సంధించి ఓంకార ధనస్సులో సంధించి సోహంలో సంధించి ఆ హంస యొక్క విధానంలో శ్వాసన పెట్టి ఉన్నటువంటి వాడు, అప్రమత్తమై ఉన్నటువంటి విధానం ఉన్నటువంటి వాడే ఆ మనస్సుని బ్రహ్మములోకి వేసి గురు చూసి దాంట్లో వదులుతాడు. ఆ బ్రహ్మంలో పోయి మనసు అనేది పడిపోతుంది. అదే బ్రాహ్మీ అనుభవము, బ్రాహ్మీ స్థితి అనేది ఏర్పడుతుంది అని అంటాడు. అలాంటి ధనస్సు, ఓంకారమై ఉన్నటువంటి ధనస్సు, అది ధరించి ఉన్నటువంటిది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు.
శమి. అందువల్ల ఆ యొక్క వృక్షానికి, అమ్మవారికి, ఆ జగన్మాతకు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణిని శమి అని చెప్పని అన్నారు. శమి అని చెప్పనంటే సమస్తము కూడా ఉపశమింపజేసేటువంటి విధానం ఆమె యందు ఉన్నది. ఎవరయ్యా? శమీ శమయతే పాపం. ఎవరు అన్నారు? అందుచేత ఆమెను శమి అని చెప్పనన్నారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తే ఉన్నటువంటి ఆ ఓంకార స్వరూపిణి అమ్మవారిని ఆ శమి అని చెప్పని అంటారు. ఎందుకంటే సమస్తము కూడా శమింపజేయగలిగేటువంటి యొక్క శక్తి ఆమెకు మాత్రమే ఉన్నది. ఎవరైతే ధ్యానములో ప్రవేశిస్తారో ఆ ధ్యానములో ఉన్నటువంటి సాధకుని యొక్క సర్వేంద్రియములను ఉపశమింపజేసి బ్రహ్మములో లయింపజేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం కలిగి ఉన్నటువంటి స్వరూపిణి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అందువల్ల ఆమెను శమి అని చెప్పిన. శమి శత్రు వినాశిని. ఆ శమి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి యొక్క ఆ మహాకరణమే స్థూలమై హంసగా ఉన్నదో ఆ హంసను గమనించేటువంటి యొక్క స్థాయిలో ఉన్నట్లయితే శత్రు వినాశిని. అనేక జన్మలుగా సూక్ష్మదేహంలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క కామాది శత్రువులు ఉన్నారో అవన్నిటినీ కూడా నశింపజేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక హంసకు మాత్రమే ఉన్నది. కాబట్టి శమి శత్రు వినాశిని, సమస్త పాప సంహారిణి, సమస్త పాపాల పోగొడుతుంది, శత్రువులు నాశనం చేస్తుంది. రామస్య ప్రియదర్శిని. రామస్య ధనుర్ధారి చెప్పా. ధనుస్సు అంటే ఓంకార స్వరూపం. రామస్య ప్రియదర్శిని. రామ రామ అని చెప్పనంటే ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ఏ బ్రహ్మ పదార్థం ఉన్నదో ఆ బ్రహ్మ పదార్థమే రాముడు, ఆత్మారాముడు, పరబ్రహ్మ స్వరూపమే రాముడు అని చెప్పని అర్థం. హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. రాముడు అంటే పరబ్రహ్మ స్వరూపం కనుక రామస్య ప్రియదర్శిని, రామునికి అనుపాయనిగా రామునికి సన్నిహితముగా ఉండేటువంటి స్వరూపిణి కాబట్టి ప్రియదర్శిని అయి ఉన్నటువంటిదిగా చెప్పుకొస్తారు. కనుక ఆ ప్రకారముగా సమస్తము కూడా ఉపశమింపజేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం హంస యందు ఉన్నది. కనుక హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారిని మునీశ్వరులుగా చెప్పడం జరుగుతుంది. ఆరు రుచోహ మునేహే యోగం మునేహే మునీశ్వరులు మననాత్తో త్రాయితే ఇది ముని. మునులు అని చెప్పనంటే వాచం యమహ ముని ఒక ఉత్పత్తి ఉందన్నమాట. వాచం యమహ సమస్త వాక్కులను తన అధీనంలో పెట్టుకుని ఉన్నటువంటి వారిని మునులు అని చెప్పని అంటారు. మేము కూడా మౌనం అండి, ఏం మాట్లాడము అని చెప్పని పలకపై గీసి మనం చూపిస్తూ ఉంటాం. ఏమి ఈ పూట వరకు ఎట్లాగా ప్రవాహాన్ని కట్టేయగలుగుతాం. ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పిన తాపత్రయం లోపల. తెల్లారితే ఆరంభం చేస్తాం అని చెప్పని ఇక ఆ పూట నిన్న ఈ పూట మొత్తం కలిపి ఆ పూట మళ్ళా దాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అందువల్ల మౌనం అని చెప్పనంటే ఏదో పూట నోరు కట్టేసేసి ఊరుకోవటం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసేసి నోరు కట్టేయగలిగితే అదే మౌనం అవుతుంది. వాక్కును వాడుకో, నీకు పరికరం, పరమాత్మ ఇచ్చిన పరికరం, దాన్ని వాడుకో. ఏ విధంగా వాడుకోవాలో వాడుకోగలిగితే దానివల్ల మనం ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాచం యమహ ముని, వాక్కులను నియమించి ఉన్నటువంటి వాడిని మునిగా చెబుతారు. ఎందుకని చెప్పనంటే ధ్యానంలో పయనించేటువంటి వారు చాలా వరకు మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలు విస్తృత స్థాయిలో ఏర్పడుతూ ఉన్నట్లయితే ఎక్కువ మాటలు బయటకు వస్తూ ఉంటాయి. మాట ఎందుకు వస్తుంది? లోన ఉన్న ఆలోచనే, లోన ఉన్న ఆలోచనలే మాటగా బయటకు వస్తూ ఉన్నాయి. కనుక వాక్కు కర్మేంద్రియం స్వయంగా మాట్లాడలేదు. లోన మనస్సు ఆలోచనలు చేస్తేనే వాక్కులు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నామంటే అర్థం ఏమిటి? ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉన్నామని చెప్పి అర్థం. లొడలొడ వాగే వాళ్ళకి ఏమవుతుంది? ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ఆ వచ్చే ఆలోచనలను ఎవరి చెవులో వేయాలి? వేయిందే వానికి నిద్ర పట్టదు. దారే పోయి వాడిని పిలుస్తాడు.
కూర్చోబెడతాడు. నువ్వు విషయం విన్నావా అని చెప్పని అంటాడు. ఏమిట్రా విషయం అని చెప్పని అంటాడు. వాడు ప్రారంభం చేస్తాడు. గంటన్నర నేను పోవాలరా అంటాడు. పోయి ఏం చేస్తాం? ఏడ పోవాలి నువ్వు? కూర్చో. ఈ విధంగా లోన ఉన్నవన్నీ వాడి చెవిలో పోయాలి. అన్నీ పోసేశాక ఇది పని అని చెప్పి అంటున్నావు కదా, సరిపో, మళ్ళీ కనపడమల్ల ఒకసారి మళ్ళా. ఈ విధంగా లోన మనస్సులో ఆలోచనలు పుంకాలుగా పుట్టుకొచ్చేటువంటి మన అధ్యయనం లేవు. మన అధ్యయనంలో మనసు లేదు. దాంట్లో మన ప్రేమేం లేకుండానే పుట్టుకొచ్చే విధానం ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పానంటే, ఎక్కువ ఆలోచనలు పుట్టే వాళ్ళకి ఎక్కువ మాటలు బయటకు వస్తూ ఉంటాయి. తక్కువ ఆలోచనలు ఉన్నటువంటి వారికి తక్కువ మాటలే ఉంటాయి. అవసరం మేరకే వాడు మాట్లాడతాడు. ఎవరైనా వచ్చి మాట్లాడబోతూ ఉంటే అసలు విషయం చెప్పవయ్యా అంటారు. సోది నాకు అవసరం లేదు, నీ గురించి ఏమైనా సమస్య ఉందా, నా గురించి ప్రయోజనం ఉందా, అంతవరకు మాట్లాడు. ఎక్కువ మాటలు అవసరం. ఎత్తుకుంటే ఏం చేస్తాడు వీడు? ఎవరి గురించో చెప్పడం ఆరంభం చేస్తూ ఉంటాడు. మనకా పరిచయం లేదు, మనకా వ్యక్తి అని తెలియదు, మొత్తాన్ని చెబుతూ ఉంటాడు వాడు. మనం మొహమాటం కోసంగా టైం స్పెండ్ చేసి ఇంటూ ఉన్న ఒక పక్క ముఖం పెట్టినా కానీ గమనించుకోడు. ఆయనకి ఇష్టం లేదు మన ఎందుకు చెప్పటము అనేది ఆ గమనిక కూడా ఉండదు. చెప్పాలనే దుగ్ధ ఆయనలో ఉంటుంది కదా, తన దుగ్ధను తీర్చుకోవడానికి మనం దొరుకుతామన్నమాట. ఈ విధంగా లోకంలో ఆ మాటను అదుపులో పెట్టుకోలేక, ఆలోచనలను అదుపులో పెట్టుకోలేక, లోన విడుచుకోలేక ఎవరు చెవులోనో పోస్తే వాడికి శాంతి. ఎందుకు వాడుకోవాలా? నీకు ఉన్నది పరమాత్మ ఇచ్చాడు, దాన్ని వాడుకో. ఎట్లా వాడుకోవాలి? అవసరం మేరకి వాడుకో. అందువల్ల మనస్సులో అమిత విధానాలుగా ఆలోచనలు కలిగేటువంటి విధానం గలవాళ్ళు ఎక్కువ మాటల బయటికి వస్తూ ఉంటాయి. ఎవరైతే ధ్యానంలో బాగా నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఆలోచనలకు తావు ఎవరు, అవసరం మేరకు ఆలోచనలు చేస్తారు. ఎవరైనా వచ్చినా ఎంతవరకో మాటలు అంతవరకే మాట్లాడేస్తారు. ఎక్కువ మాటలు వినేది పెట్టుకోరు, ఎక్కువ మాటలు మాట్లాడేది పెట్టుకోరు. తన అవసరం యొక్క మేరకే మనస్సును వాడుకోవటం ఉంటుంది, వాక్కులు వాడుకోవటం అనేది ఉంటుంది. ఆ విధమైనటువంటి కోణములో, ఆ విధమైనటువంటి యొక్క స్థితిలో ఎవరైతే చేరి ఉంటారో వాళ్ళకి ధ్యానం బాగా కుదిరే అవకాశాలు ఉంటాయి. లొడలొడ వాకి మనస్సులో ఆలోచనలు పొంకాలకు పుట్టింపజేసి విధంగా చేసే విధానం గలవారు ధ్యానంలో క్షణకాలం కూడా కూర్చునే అవకాశాలు ఉండవు. వాచం యమః ముని, ఇక్కడ చెప్పిన స్వామి అదే. ఆరు రుచోహో మునేహే, నువ్వు ఆ స్థాయికి ముందు రాగలగాలి. ఆరు రుచోహో ఎక్కగోరిన వాడు ఏమి ఎక్కాలి? ఆరుడు కావాలి, లోపలికి పయనించాలి. స్వామి చెప్పిన విషయం ఏంటంటే, స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము. ఎంత పర్ఫెక్ట్గా స్వామి యొక్క ఆ క్రమం ఉంటుందో మనం విచారిస్తే అర్థమవుతుందన్నమాట. స్థూల దేహానికి ఆధారం ఏమిటంటే మనస్సు, శ్వాస. స్థూల దేహానికి మూలం అన్నారు. ఏమి? స్థూల దేహానికి ఆధారం ఈ శ్వాస అనేటువంటిది ఉన్నది. శ్వాస లేకపోతే ఏముంది? ఇంకా రాత్రిపూట మనస్సు పడుకునే, బుద్ధి పడుకునే, తెలివి పడుకుంది, అహంకారం పడుకున్నది, జ్ఞానేంద్రియాలు పడుకున్నాయి, కర్మేంద్రియాలు పడుకున్నాయి, హంస కూడా పడుకుందనుకో. వాటిని చూసి ఇది పడుకుంది, కాసి బురకదిద్దామని చెప్పి ఉద్దేశంతో పడుకుందా అని చెప్పాలంటే పొద్దున్న మన పరిస్థితి ఏమిటి? హరహర మహాదేవ శంభో శంకర, శంకలు పూరించటం, ఏమి అక్షతలు సలట. ఇది పడుకోదు. ఎందుకంటే పరమాత్మ, హంస అంటే పరమాత్మ. పరమాత్మ పడుకోడు, హంస కూడా పడుకోడు. ఇది తల్లి గర్భంలో ఆరంభమయ్యింది, తిరిగి మళ్ళీ భూగర్భంలో పోయేదాకా ఆ దేహాన్ని ధరించే ఉంటుంది, ధారణ కలిగి ఆ హంస ఉంటుంది. అందుచేత నిరంతరముగా సంచరించేటువంటి ఈ హంస అయితే ఉన్నదో
ఆ హంస ఈ శరీరానికి ఆధారము, మూలము, ఆధారం అన్ని విధాల. ఈ శరీరం మంగళకరంగా, పూజ్యవంతముగా, తేజవంతముగా, కళావంతముగా, మంగళకరముగా ఉందని చెప్పంటే కారణం ఏమిటి అర్థం? శ్వాస ఉండబట్టి. పవిత్రాణం పవిత్రముయో మంగళానాంచ మంగళం. పవిత్ర వస్తువులలో కల్లా పవిత్రమైనది ఏది? హంస. మంగళకరమై ఉన్న వస్తువులలో మంగళకరమై ఉన్న వస్తువు ఏది? హంస. హంస ఉంటేనే దేహానికి గౌరవం. ఇంటికి ఆహ్వానం చేస్తారు, మా ఇంటికి రండి, కూర్చోండి, పూట ఉండండి, టిఫిన్ చేయండి, భోజనం చేయండి, విశ్రమించండి, ఏసీ వేయమంటారా అడుగుతారు కదా. శ్వాస పోయిందనుకో, మా ఇంటికి పట్టుకురండి, మా ఇంట్లో రోజు ఉంచండి, రేపు పట్టుకుపోండి, ఏమైంది మీకు, మళ్ళీ అది వచ్చే అవకాశాలు లేవు మళ్ళా అని చెప్పి అంటారా? శ్వాస పోయాక వాడేక ఆ దేహమేక ఎందుకు వద్దని చెప్పి అంటున్నావు? ఆ పవిత్రుడై ఉన్నటువంటి యొక్క హంస పరమాత్మ ఆయన వెళ్ళిపోయాడు కనుక పవిత్రానాం పవిత్రం. పవిత్ర వస్తువుల కల్లా మహాపవిత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస కాబట్టి ఆ శ్వాస శరీరంలో ఉన్నదా అని చెప్పనంటే ఆ శరీరానికి సకల మర్యాదలు ఉంటాయి, పూజ్యత్వం ఉంటుంది, గౌరవం ఉంటుంది, సన్మానం ఉంటుంది, సత్కారం ఉంటుంది, అన్నీ కూడా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఏ శరీరం అయితే ఉన్నదో అది 100 ఏండ్ల కాలం కూడా పూజ్యవంతముగా మంగళకరంగా ఉంటుంది. ఆ శ్వాస గనక దేహం నుంచి నిష్కర్మించిందా అని చెప్పనంటే 2వ పూట నుంచి ఆ దేహానికి పతనావస్థ ఆరంభమవుతుంది. ఒకవేళ కొడుకు కనుక అమెరికాలో ఉండి ఆ టికెట్ దొరకకపోతే 4వ పూట రావాల్సి వస్తే ఏం చేస్తారా? దేహాన్ని లాకర్లో పెడతారా? ఏం చేయాలి? వాళ్ళు ఐసు గడ్డలో పెట్టుకోవాలి, ఐసు పెట్టెల్లో పెట్టుకోవాలి. మరి 4 పూటలకి అట్లా అయిపోయే దేహాన్ని 100 ఏండ్ల కాలం పవిత్రంగా ఉందంటే దేని యొక్క ఆశ్రయంలో ఉండటం వల్ల? హంస కాపాడుతున్నది. మన శరీరంలో రోజుకు 21,600 హంసగా సంచరించేటువంటి యొక్క శ్వాస ఉన్నదో రోజుకి 21,600 హంసలు అని చెప్పి అన్నారు. ఏమి అట్లా సంచరించేటువంటి యొక్క హంస శ్వాస మరి అదే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులుగా విభజింపబడి పైగా నాగ కోరమ కురకర దేవదత్త ధనంజయ ఉపవాయువులుగా విభజింపబడి ఈ శరీరాన్ని అనుక్షణం కూడా కాపాడుతున్నది. బయటకు వచ్చే గాలిని ఏమంటారు? కార్బన్ డైఆక్సైడ్ అంటారు. లోనికి పోయే వాయువు ఆక్సిజన్. అంటే ప్రాణశక్తి శుద్ధమైన గాలి లోపలికి పోతుంది, లోనకు పోయాక ఏమవుతున్నది? మలినమై ఉన్న గాలి బయటికి వస్తూ ఉందంటే అర్థం ఏమిటి? మన శరీరములో అనుక్షణం కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా సంబంధ కణజాలం అనుక్షణం ఉత్పన్నమవుతూ ఉన్నాయి. రోమాలు నఖశక పర్యంతం రోమములలో ప్రవేశించి ఎక్కడెక్కడైతే ఈ యొక్క బ్యాక్టీరియా సంబంధ కణజాలం ఉత్పన్నమవుతుందో మొత్తం ఊడ్చి తీసుకొచ్చి బయటకు వస్తుంది. అది హంస చేసేటువంటి పని. కనుక నీకు అహర్నిశలు విశ్రాంతి లేదు. ఒకవేళ మనం కనుక శ్వాస ఒగ్గబట్టామనుకో అల్లల్లాడిపోతుంది, తల్లడిల్లిపోతుంది, అరే సస్తావురా వదిలిపెట్టరా అని చెప్పి ఉంటుంది. ఒకవేళ ఒగ్గబట్టామనుకో శ్వాసనే దేహంలో పెరిగిపోతున్న పదార్థాలు అనుక్షణం ఈ దేహాన్ని పవిత్రపరుస్తున్నది, శుద్ధపరుస్తున్నది, కడుగుతూ ఉన్నది. ఎట్లయితే ఇంటిని ఏదో సబ్బులేసి పౌడర్లేసి ఎట్లా ఇల్లంతా మనం పొద్దున శుద్ధం చేసుకుంటాం ఇంకా ఉదయం పూట, అట్లాగా ఈ దేహములో అనుక్షణం సెకండుకి శుద్ధం చేస్తుంది గృహాన్ని ఈ శ్వాస అన్నమాట. అందువల్ల పవిత్రముగా ఈ దేహం ఉందని చెప్పనంటే, తేజోవంతముగా దేహం ఉందని చెప్పనంటే అది హంస యొక్క అనుగ్రహము. అందువల్ల హంస పరమాత్మ రూప అన్నారు. నమామి హంస పరమాత్మ రూప. నువ్వు సాక్షాత్కరించిన పరమాత్మవు, నన్ను కాపాడేటువంటి పరమాత్మవు. మేము ఇప్పుడు సంచారం చేస్తున్నామంటే నీ అనుగ్రహం వల్ల, ఇట్లా కూర్చున్నామంటే నీ అనుగ్రహం వల్ల, మేము జీవించి వ్యవహారం చేస్తున్నామంటే మీ అనుగ్రహం వల్ల అని మనం నమస్కారం చేయాలి. దేనికి?
హంసకు నమస్కారం చేయాలి. రోజుకి ఎన్ని పూటలు నమస్కారం చేస్తూ ఉన్నారు? హంసకు రోజు మొత్తంలో ఎన్నిసార్లు నమస్కారం చేస్తున్నారు హంసకి? నమస్కారం పెడుతున్నావు హంసకి ఏమన్నా? హంస నమస్కారం అమ్మా నీకు. కాబట్టి నువ్వు ఎలాంటి యొక్క దాని వంక చూడకపోయినా, ఎలాంటి యొక్క పట్టించుకోకపోయినా, నిన్ను మాత్రం అది పట్టించుకుని నిరంతరముగా నీ దేహాన్ని కాపాడుతూ ఉన్నది. కాబట్టి ఆ కాపాడేటువంటి యొక్క హంస ఈ దేహానికి ఆధారమై ఉన్నది, మూలమై ఉన్నది. ఎలాంటి దేహాన్ని కూడా సులభముగా మోసుకుపోగలిగే శక్తి హంసకు ఉన్నది. ఏ హంస అయితే ఏనుగ యొక్క దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, ఆ ఏనుగ దేహం నువ్వు లేపాలంటే నీ వల్ల సునాయాసముగా లెగుస్తుంది. ఆ ఏనుగ పడుకుంటే సునాయాసముగా లెగుస్తుంది, పరుగులు చేస్తూ ఉంది. ఏది ఉండబట్టి? ఆ హంస శక్తి ఉండబట్టి. అది కాస్త పోయిందనుకో, టపామని పడిపోయిందనుకో, దాన్ని లేపాలంటే నువ్వు ఎంతమంది కావాలి? 100 మంది పట్టాలి. 100 మంది లేపగలిగేటువంటి యొక్క దేహాన్ని ఒక్కటే పైకి లేపుతుంది. ఏదని చెప్పనంటే హంస శక్తి. హంస అంటే బ్రహ్మము యొక్క సాకార స్వరూపం, బ్రహ్మశక్తి. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం అంటాడు రామాయణంలో విశ్వామిత్రుల వారు. బ్రహ్మతేజో బలం రామాయణంలో వస్తుంది. విశ్వామిత్రుడు వశిష్ఠుని ముందు ఓడిపోతాడు, సమస్త రాజ్యాలను జయించాడు. ఏదో కామధేనువు కాడ ఇద్దరికి బైరం వచ్చింది. దాంతో మరి వియ్యం కయ్యంగా మారింది. నా శాస్త్రత్వం చూపిస్తా అని చెప్పని అన్నాడు. నా బ్రహ్మశక్తి ముందు నీ శాస్త్రత్వం ఉపయోగపడతావా అని చెప్పి అన్నాడు. అయినా ప్రయోగం చేశాడు. క్షాత్రత్వం సాల్ల అవమానం కలిగింది. సమస్త దేశాలు జయించి దిగ్విజయ ఉత్సాహంతో నగరానికి పోయేవాడికి ఒక ఆశ్రమంలో ముని దగ్గర ఆశ్రమంలో బడుగు బాపని వద్ద ఓడిపోయానే, లోకం ఏమంటుంది నన్ను? నగరానికి పోయే అవకాశం నాకు ఉన్నదా? కనుక ఏ క్షాత్రత్వంతో జయించలేకపోయానో నేను కూడా దైవశక్తిని సంపాదించుకుని దాంతో జయిస్తా అని చెప్పని తపస్సులో కూర్చున్నాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సమస్త అస్త్రశస్త్రాదులను వరములుగా పొందాడు. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం మొత్తం కూడా అస్త్రాలు, మంత్రపూరితమైన అస్త్రాలని వరములుగా పొంది వచ్చాడు. ఏ మహర్షి, ఇంతకుముందు నా వద్ద కేవలం మానవ బలం, క్షత్రియ బలం మాత్రమే ఉన్నది, ఇప్పుడు దైవ బలంతో వచ్చాను. ఏమి అసూలు బాస్తావు? నా మాట మంచిగా విను, నేను కోరిన వస్తువుని నాకు సమర్పించమని చెప్పి అన్నాడు. అయ్యా, నీ ఏ బలంతో వచ్చావు, నీవు ప్రయోగించమని చెప్పి అన్నాడు. ఆ దైవ బలం కూడా అక్కడ నిర్వీర్యమైపోవటంతో ఆ బ్రహ్మ బలం ముందు ఆయన తల ఉంచాడు. బ్రహ్మతేజో బలం బలం ఏకైన బ్రహ్మ దండేన సర్వాస్త్రాన్ని హనాతానిమే. అంత శక్తివంతమై ఉన్నటువంటి యొక్క ఏ బ్రహ్మమైతే సమస్త బ్రహ్మాండాలను కూడా అవలేలగా ఆ బంతుల్లాగా వినివీధిలో ఆడించగలిగే శక్తి కలిగి ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీ శరీరంలో హంసరూపముగా సంచరిస్తూ ఉన్నది. బ్రహ్మాండాలనే తెప్పగలిగేటువంటి యొక్క ఆ బ్రహ్మానికి ఈ పిండాండం లెక్క ఏ దాని లెక్క? ఏవి సమస్త దేహాలను కూడా అవలేలగా మోసుకుపోతూ ఉన్నది. ఈ విశ్వంలో మానవ దేహాలు 120 కోట్ల జనాభా అని చెప్పని కదా లెక్క ఏదో ఉంది మనకి. మానవుల సంఖ్య, మానవ తలకాయలు మొత్తం లెక్క పెడితే ఎన్ని వచ్చాయంటే భారతదేశంలో 130 కోట్లు వేసుకుందా. ఏముంది ఇప్పుడు? వచ్చే నష్టమే లేదుగా. మానవ తలకాయలు కాబట్టి మానవుడు లెక్కేశాడు. చీమ తలకాయలు లెక్క పెట్టాలంటే లెక్క పెట్టండి. ఇన్ని చీమ తలకాయలు, ఇన్ని దోమ తలకాయలు, ఇన్ని చేపల తలకాయలు లెక్క పెడతారా? లెక్క పెట్టాల్సి వస్తే 83,99,999 దేహాలు గల తలకాయలు లెక్క పెట్టాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా అంత చిక్కని వ్యవహారము. ఇంకా చీమల్లో కూడా గండు చీమలు ఉంటాయి, రెక్కల చీమలు ఉంటాయి, కరెంటు చీమలు ఉంటాయి, బుల్లి చీమలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న చీమలు ఉంటాయి.
కనపడకుండా పోయే సేవలు ఉంటాయి. మనం మైక్రోస్కోప్ వేసి చూస్తే నీకు కనపడేటువంటి సూక్ష్మ జీవి పోతూ ఉంటుంది కదా, ఆ సూక్ష్మ జీవిలో కూడా నీకు దశేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, తెలివి ఉన్నది, దాంట్లో ప్రేమ ఉన్నది, వాత్సల్యం ఉన్నది, మోహం ఉన్నది, దానికి మళ్ళీ ఆకలి అవుతుంది, దానికి మళ్ళీ జీర్ణం అవుతుంది, దానికి మళ్ళా దప్పిక అవుతుంది, ఉత్పత్తి చేస్తుంది. ఎక్కడ దాని తలకాయ, ఎక్కడ దాని దేహము, ఎక్కడ దాని యొక్క 72,000 నాళ్ళు దానికి ఉన్నాయి. మైక్రోస్కోపే చూసుకునే నువ్వు ఆ చిన్న సూక్ష్మ జీవిలో 72,000 నాడీ మండలాలు నడుస్తూ ఉన్నాయి. లెక్క పెట్టిన కావాలంటే మీకు ఓపిక ఉంటే. దానికి అన్నవాహిక, దానికి కిడ్నీ, దానికి లివరు, దానికి హార్ట్, దానికి అన్నవాహిక, దానికి దశవద వాయువులు, దానికి జ్ఞానకర్మేంద్రియాలు. సూక్ష్మదేహం ఉంటే దేహం పోయేది. దేహం పోతుందా సూక్ష్మదేహం లేకుండా? 20 తత్వాలు కూడా సూక్ష్మదేహం ఉన్నది. ఆ శరీరంలో అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. నువ్వు చూడు, తిప్పగలుగు, దానికి పరిశోధన చేయగలుగు. అంత అనుమాత్రముగా పరమాత్మ అద్భుత సృష్టి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. మమ విభూతి నా అంతం లేదు. ఒక్కొక్క మహిమను చూడగలిగితే ఒక మహిమ పరమాత్మ యొక్క విభూతి. గులాబీ పువ్వు ఉదయం కల్లా మొగ్గగా వస్తుంది, అది పుష్పిస్తుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ రమణీయత, మృదుత్వము, దాంట్లో సుగంధము, దాంట్లో మకరందము, సుగంధము, ఆ మృదుత్వము, ఆ పుప్పొడి తయారు చేసి చూద్దాం. ఒక్క పువ్వు తయారు చేసి చూద్దాం. ఒక్కొక్క విభూతి అండి, దాన్ని మనసుతో చూడాలన్నమాట. చూడగలిగితే పరమాత్మ విభూతి నీకు అర్థం అవుతుంది. అరటి బోధు నుంచి ఒక గెల వస్తుంది. ఆ గెలలో చక్కగా పైన తొడిం పెడతాడు, దానికి ఒక పైన దానికి రక్షణగా కవచం వేస్తాడు, మాధుర్యం లోపల నింపుతాడు. ఏవి? ఒక కొబ్బరి బోండా ఉందనుకోండి, దాంట్లో నుంచి వచ్చిందని చెప్పనంటే మంచి కొబ్బరి తయారు చేస్తాడు, మంచి నీరు దాంట్లో నిక్షిప్తం చేస్తాడు. ఒక్కొక్క విభూతి అన్ని పరమాత్మ యొక్క అన్ని విభూతులే. కాబట్టి ఆ సర్వేశ్వరుని యొక్క విధానములో ఉన్నటువంటి యొక్క ఆయన సాకార ఆకారముగా ఉన్నటువంటి స్వరూపం హంస అని పనుకున్నాం. ఆ హంస యొక్క ఆశ్రయంలో ఈ శ్వాస, ఈ దేహము సంచారం చేస్తూ ఉన్నది. ఆ శ్వాసకు ఆధారంగా కుండలినీ శక్తి, అంతేనా? శ్వాసకు ఆధారం కుండలినీ శక్తి అని చెప్పని అన్నారు. కుండలిని దర్శనము అని కూడా స్వామివారి పదాలు వాడతారు. అది మహాత్ములు మాత్రమే పొందే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానములో ఉన్నప్పుడు దశ అంగుళములతో సంచరించేటువంటి యొక్క ఆ శ్వాస ఏమి తగ్గి 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 చాలా సూక్ష్మముగా సంచరించేటువంటి ఆకాశతత్వంలో సంచరించేటువంటి సుషుమ్నా ద్వారం వద్ద సంచరించేటువంటి 2 అంగుళముల పరిధిలో సంచరించేటువంటి ఆ శ్వాస యొక్క స్థాయికి పోగలిగితే దాన్ని ఈశ్వర దర్శనము, అది కుండలిని శేష దర్శనము. వాళ్లకు సకల శాస్త్రములు అవలీలగా అర్థం కాగలిగే శక్తి వాళ్ళకి లభ్యమవుతుంది అని చెప్పని అంటారు. అందుచేత ఏమిటయ్యా ఈ శ్వాసకు ఆధారం అని చెప్పనంటే కుండలిని శక్తి అన్నారు. దానికి ఆధారం మన సంకల్ప శక్తి. సంకల్పం కూడా ఒక శక్తి. దాన్ని వాడగలిగితే లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. దుర్వినియోగం చేశామనుకో లోకానికి ఆలోచన వల్ల కీడు ఏర్పడుతుంది. నీకు ఏ కార్యములు కావాలన్నా ఏం కావాలి? ఆలోచన అనేది ముందు కావాలి. ఆలోచన ఉంటే నీ కార్యంలో సఫలత పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆలోచన లేకుండా ఏ పని చేస్తావు నువ్వు? ఆలోచన లేకుండా ఏ పని చేస్తావు? ఆలోచన ఉంటేనే లెగుస్తావు, నుంచుంటావు, ఆ షాపుకు పోతావు, వస్తువు తీసుకొస్తావు. ఆలోచనలో ఆ శక్తి ఉన్నది. దాన్ని వాళ్ళు మహాత్ములు పరిమితం చేస్తారు. కాబట్టి ఆ శక్తిని లోకానికి మరి వినియోగాత్మకంగా వినియోగిస్తారు. ఆ శక్తిని మనం దానిని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాము. అందుచేత ఆలోచన శక్తి అని చెప్పి అన్నారు.
దానికి ఆధారం మనస్సు అన్నారు. మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తితో ఈశ్వరుడు ఉన్నాడు, బలిన సాత్విక అవిద్యాకర వృత్తితో జీవుడు. కాబట్టి జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము. మాయా ఉపాధి కలిగి ఉన్నటువంటి స్వరూపమేమో ఈశ్వరుడు, మాయా అతీతమై ఉన్న స్వరూపమేమో బ్రహ్మం. కాబట్టి ఈశ్వరునికి అది అతీతం ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం అని చెప్పనన్నారు. ఈ ప్రకారముగా స్థూలదేహము, శ్వాస, సంకల్పము, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు, ఇవి 6 రుచోహో మునేహే యోగం. మునేహే మననశీలుడే ఉన్నటువంటి యొక్క ముని వీటిని అధిరోహిస్తూ ఉన్నాడు. 6 రుచోహం అంటే ఎక్కటం అనగా స్థూల దేహము నుండి శ్వాసకి, శ్వాస నుంచి కుండలి నుంచి సంకల్ప శక్తి నుంచి మనస్సు నుంచి బుద్ధి నుంచి జీవత్వం నుంచి ఈశ్వరత్వం నుంచి బ్రహ్మత్వం. ఆ స్థితికి పోవటాన్ని ఏమంటారంటే 6 రుచోహో ఎక్కగోరేటువంటి వానికి కర్మ కారణం ఉచ్యతే. కర్మ అంటే ధ్యాన కర్మ, సోహం భావ ధ్యాన కర్మ. మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో అనుసంధానం చేయటాన్ని కర్మయోగము అన్నారు. దేహేంద్రియాలతో వ్యవహారం చేయటాన్ని కర్మలు అంటారు. దేహేంద్రియాలతో వ్యవహారం చేయటాన్ని కర్మలు అని చెప్పని అంటారు. ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు హంసతో సంబంధం పడితే దాన్ని కర్మయోగము అన్నారు. ఆ మనస్సే ఇంద్రియాలతో సంబంధం పడి వ్యవహారం చేసినట్లయితే అవి కర్మలు అనబడతాయి. అనగా దేహ ఇంద్రియాల ద్వారా చేసేటువంటి యొక్క వాటినేమో కర్మలు అంటాం. ఆ మనస్సే హంసతో అనుసంధానం కలిగి ఉన్నట్లయితే దాన్ని కర్మ యోగము అన్నారు. దాన్ని పరమాత్మ బ్రహ్మకర్మ అనే పదం వాడారు. బ్రహ్మకర్మ సమాధినా అన్నారు. అట్టి ఆ బ్రహ్మకర్మ ద్వారా లభ్యమయ్యేది ఏమిటయ్యా అంటే సమాధి. అది సమాధి అంటే ఏమిటి అర్థం? సమ్యక్ ఆధీయతే ఇది అత్ర సమాధి. సమ్యక్ లెస్సగా ఆధీయతే ఉంచటాన్ని సమాధి అనే మాట చెప్పుకుంటూ ఉంటాం. సమా అంటే బ్రహ్మం, ధి అంటే బుద్ధి. బ్రహ్మమునందు ఆ బుద్ధి లీనం కావటాన్నే సమాధి అవుతుంది. బ్రహ్మకర్మ సమాధినా. అందువల్ల ఆ బ్రహ్మప్రాప్తి, బ్రహ్మైక్య సిద్ధిని పొందింపజేసేటువంటి ఈ యొక్క నివృత్తి సంబంధమై ఉన్న ప్రయత్నమున్నదో ఆ భాగాన్ని పరమాత్మ బ్రహ్మకర్మ. బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క మార్గముగా పోయేదాన్ని బ్రహ్మకర్మ. లోకంలో అన్నీ ఉన్నాయి కర్మ. దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు, నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు. ఈ విశ్వమంతా కర్మరాశి. ఇవన్నీ కూడా జీవుణ్ణి బంధించేవిగా ఉన్నాయి. ఒక కర్మయోగం మాత్రమే మోక్షాన్ని ఇచ్చేది ఉంది. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఆ కర్మను 6 రుచోహో ఈ ప్రకారముగా నివృత్తి మార్గములో పయనించి ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క మార్గముగా ఆ నివృత్తి పైకి 6 రుచోహో అంటే పైకి పోవటం, ఆరూఢత్వము అవరోఢత్వము. ఆరూఢత్వమేమో ఎక్కటం, అవరోఢ అంటే దిగటం. అది అవరోఢ అంటే దిగటం. మీకు ఈ మాటలు భగవద్గీత 15వ అధ్యాయంలో వస్తాయి. అధశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః. అధశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః. తస్య శాఖాః ఆ శాఖలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు ఉన్నాయి కదా. తస్య శాఖాః కొమ్మలు ఎన్ని కూడా అధశ్చ ఊర్ధ్వం. అధః అంటే కిందకి పోవచ్చు, ఊర్ధ్వం పైకి పోవచ్చు. ఇంద్రియాల ద్వారా ఊర్ధ్వముగా పోయావంటే బ్రహ్మమును చేరుకుంటాం. అధః కిందకు పోయావంటే ప్రపంచం చేరుకుంటావు. రెండే ఉన్నాయి పదార్థాలు, సాకారంచ నిరాకారంచ, సగుణంచ నిర్గుణంచ. ప్రపంచము
పరమాత్మ. సాకారము నిరాకారము, ఇంద్రియ గోచరం ఇంద్రియ అగోచరం, నామరూప సహితం నామరూప రహితం, అనిత్య పదార్థం నిత్య పదార్థం, ప్రపంచము పరమాత్మ, రెండే ఉన్నాయన్నమాట. ఈ రెండు ఉన్నటువంటి విధానములో అధశ్చోర్ధ్వం, ఈ కొమ్మలనేటువంటివి కిందకి తీసుకుపోగలవు, పైకి పోయే అవకాశం కూడా ఉన్నది. అందువల్ల ఈ మనోబుద్ధ్యాదుల ద్వారా అంతర్ముఖులై బ్రహ్మమును చేరే వాళ్ళుగా యోగులు ఉన్నారు. ఈ మనోబుద్ధ్యాదుల ద్వారా ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో పోయి ప్రపంచ విషయాలను ఆస్వాదించేదిగా ఉన్నారు. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. బ్రహ్మంలోకి పోవాలన్నా ఇదే మార్గం, ప్రపంచంలోకి పోవాలన్నా ఏమి వాటి ద్వారా ప్రపంచంలోకి పోవచ్చు, వాటి ద్వారా బ్రహ్మలోకి పోవచ్చు. మయ్యేవ మనాదస్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవర్ధ్వం న సంశయ, సంశయమే లేదు. నీ మనస్సుని నాలో ప్రవేశింపజేయి, నీ బుద్ధిని నాలో ప్రవేశింపజేస్తే ఎట్లా ఉంటావు? మయ్యేవ, నీవే నేను నేనే నీవు అయి ఉంటావు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆరు రుచోహో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధానంలో ఈ మనస్సుని హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనింపజేసినప్పుడు జరిగేటువంటి యొక్క ప్రయాణమే ఆరు రుచోహో. ఈ మాటలే మీకు తైత్రీయంలో వస్తాయి. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. సంక్రమ్య అంటే దాటి దాటి దాటి, అన్నమయ కోశం దాటి, ప్రాణమయ కోశం దాటి, మనోమయ కోశం దాటి, విజ్ఞానమయ కోశం దాటి, ఇట్లా పంచకోశాలు దాటుకుంటూ పోగలిగే విధానం దాన్ని. దీన్నే కాటకవల్లిలో అంటాడు ఏమి, గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే గుహాం ప్రవిష్టౌ తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. కాటకవల్లి. తం దుర్దర్శం తం ఆ బ్రహ్మము దుర్దర్శం చూస్తానికి అలివి కానిది. తం దుర్దర్శం గూఢం అంటే ఎక్కడో లోపల నిగూఢముగా ఉన్నది అనగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, పంచకోశములు, మనో ఆలోచనలు ఎన్ని ఉన్నాయి కాబట్టి గూఢం. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం. ఆ పదాలు చాలా అద్భుతమైనటువంటి యొక్క పోలికతో ఉంటాయి అన్నమాట. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం. గహ్వరం అంటే సంకులం. అనేక సంకల్పాలన్నీ కూడా చుట్టేస్తాయి లోనకు పోవాలని చెప్పనంటే. ఏ ప్రకారముగా టెంకాయపై పీసు అంత అల్లుకుపోయి ఉంటుందో, పీసు మొత్తం మీకేయటంలా టెంకాయ కొట్టాలంటే టెంకిన పగలగొట్టాలని ఏం చేయాలి? ముందు పీసు మొత్తం మీకేయాలి. అట్లా లోన ఉన్న అహంకారం టెంకి పగలాలంటే ముందు పీసు మొత్తం మీకేయాలి. ఏమిటా పీసు అని చెప్పానంటే మనస్సులో చేరి ఉన్నటువంటి ఆలోచనలు పీసుగా మొత్తం పెరిగిపోయాయన్నమాట. గహ్వరం ఇష్టం ఆ పదాలు అక్కడ ఆయన, ఎందుకంటే ఆ సాధన విధానములో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని ఇంకెట్లా చెప్పాలి? వినేవాడికి ఎట్లా చేతి అర్థమవుతుంది? చెప్పాలి ఉన్న భావం, చెప్పాలని పదాలు కావాలి. ఆ పదాలను ఎరుకు చెడబెట్టేశాడు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం అని చెప్పనంటూ అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా, అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగము ద్వారానే మత్వా తెలుసుకుని హర్షశోకవు జహాతి, శోకమోహాల నుంచి విడబడుతున్నాడు, ఆత్మానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. దేని ద్వారా అని చెప్పనంటే అధ్యాత్మయోగాదిగం, ఒక ఆధ్యాత్మిక యోగము ద్వారానే, హంస యొక్క ఆశ్రయం ద్వారానే, నివృత్తి మార్గము ద్వారానే మత్వా తెలుసుకుని హర్షశోకవు జహాతి. ఆ విధముగా మరి ఆ నివృత్తి మార్గంలో పయనించే విధానాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ
పదాలు వాడుతూ ఆరు రుచోహో ఎక్కగోరేవాడికి. ఎక్కువ కోరేవాడు ఎవరని చెప్పానంటే మునేహే అని ఇక్కడ విశేషణం వాడాడు. మునేహే వాడు ఎక్కగోరేటువంటి వాడు. మునేహే అంటే మననాత్ త్రాయితే ఇది ముని. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, వాచం యమః ముని. వాచం యమః ముని, వాక్కును కట్టేసుకుని ఉన్నవాడు. వాక్కును కట్టేయటం అంటే మనసును కట్టేయగలిగితే వాక్కు కట్టేయబడుతుంది. ఏవి మనసు అనే దాంట్లో ఆలోచనలు పుంకాను పుడుతూ ఉంటే వాక్కు కట్టేస్తాడా? కాబట్టి మనస్సులో నీకు నిగ్రహత రాగలిగితే వాక్కు బంధింపబడుతుంది. అది పరమాత్మ గీతలో మాట అన్నాడు, మౌనం. ఏమన్నాడు? మౌనం ఆత్మ వినిగ్రహ. మౌనం అంటే వాక్కు కట్టేయటం కాదు, మౌనం ఆత్మ వినిగ్రహ. ఆత్మ మనస్సుని నిగ్రహించటమే మౌనం. మనస్సులో ఏ ఆలోచన రాకుండగా చేయగలగటమే మౌనం. ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసం ఉచ్యతే. అది మానసికమై ఉన్నటువంటి మనో సంబంధ తపస్సు అది అంటాడు. అందుచేత ఇక్కడ ముని అనేది విశేషణం. ఆరు రుచోహో, నువ్వు ఎక్కాలంటే నివృత్తి మార్గంలో పోవాలంటే నువ్వేం కావాలి? ముని అయి ఉండాలి. ముని అయి ఉండటం అంటే గడ్డాలు మెసాలు పెంచుకోవటమా, చింపిరి చుట్టేసుకోవటమా? ఎట్లా ఉంటాం? ఆకారం కాదు, వ్యవహారం. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువులను నిత్య జీవితంలో ఒక సాధనా విధానంగా కలిగి ఉండాలి. నిత్య జీవితంలో సాధనా విధానం కలిగి ఉండాలి. అందుచేత నువ్వు వ్యవహారంలో కూడా నీ మనస్సుని అధీనములో ఉండగలిగేటువంటి స్థాయిని సంపాదించుకోవాలి. ఎక్కడ కూర్చున్నా కూడా నీ మనస్సు నీతో పాటే ఉండాలి. ఆలోచన అనేది నువ్వు దాంట్లో పురికొల్పితే, నువ్వు భావించుకుంటే కావాలే తప్ప దానికై అదిగా తన ఇష్టం వచ్చినట్లుగా నీ ప్రమేయం లేకుండా చేయగలిగే విధానం మనస్సుకు ఉండకూడదు. అది అబ్జర్వ్డ్, దాన్ని గమనిక అన్నారు. అబ్జర్వేషన్. నిత్య జీవితంలో ధ్యానం రాగలగాలి. ధ్యానం అని చెప్పి అనగానే ఉదయం లేచామా, స్నానం చేశామా, బొట్టు పెట్టుకున్నామా, దర్భసాప వేసుకున్నామా, 2 కళ్ళు మూసామా, టైం గడియారం పెట్టుకున్నామా, అరగంట అని చెప్పని కూర్చున్నామా, సతాయిస్తుంటే లోపల కళ్ళు తెరిచామా, అరగంట అయిందా లేదా, ఇంకా టైం ఉందా, ఇంకా కళ్ళు మూయటం, లోపల సతాయిస్తూ ఉంటే కళ్ళు తెరవటం, ఇంకా పావుగంట ఉంది కదా అని కళ్ళు మూయటం. ఈ అవసరం వల్ల నీకు లాంఛనప్రాయంగా చేసుకో, కానీ నీకు జీవితమే ఒక ధ్యానం కావాలి. నిత్య జీవితమే ఒక ధ్యానం కావాలి. అట్లా కూర్చున్న మనస్సులో ఆ గమనిక, నుంచున్న గమనిక, పడుకున్న గమనిక, ఆ ఉనికి నీకు రాగలిగితే నీ మనస్సు అనేది అచర కాలంలో నీకు అధీనత్వం అయిపోతుంది, నీ స్వాధీనం అయిపోతుంది. మనస్సు నిరంతరముగా సాగేటువంటి యొక్క ఆ ప్రయత్నం సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అంటాడు పతంజలి మహర్షి. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటూ పతంజలి సతు దీర్ఘకాల నైరంతర్య, దీర్ఘకాలం నైరంతర్య నిరంతరం, సత్కార ఆసేవిత ఇష్టపూర్వకంగా, కష్టంతో కాదు ఇష్టంగా చేయాలన్నమాట. గురువుగారు చెప్పారే, చేయకపోతే బాగా ఉండదేమో, ఆయన బాధపడతాడేమో అని అనుకుంటాడేమో, కాసేపు కూర్చుంటే పోతుంది ఈ పూటకి. ఎవరి కోసం? ఆయన చెప్పాడు కాబట్టి, మన కూర్చో ఆయన బాధపడతాడు కాబట్టి, ఆయన కోసంగా నేను కూర్చుంటున్నా కాబట్టి అని చెప్పానే. సత్కార ఆసేవిత ఇష్టపూర్వకంగా చేయమని చెప్పని అంటాడు. దాన్ని పరమాత్మ గీతలో భజతాం ప్రీతిపూర్వకం, భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. నేను వారికి బుద్ధియోగం, జ్ఞానయోగాన్ని ఇస్తూ ఉన్నాను. ఏనమాం ఉపయాంతితే, ఏన దీని చేత మాము నన్ను ఉపయాంతి పొందగలవో, నా స్వరూపభావాన్ని పొందగలవో అలాంటి యొక్క జ్ఞానయోగాన్ని నేను వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇస్తాను? భజతాం ప్రీతిపూర్వకం.
నువ్వు ఇష్టపూర్వకంగా అనుక్షణము కూడా గుర్తుపెట్టుకుని దాన్ని ఆచరించగలిగితే, ప్రీతిపూర్వకంగా ఆచరించగలిగితే, ఇష్టపూర్వకంగా ఆచరించగలిగితే, ఏమి అది నీ బిడ్డ అనుకో, ఎట్లా చేస్తావు సేవలు, ఎంత ప్రీతిగా చేస్తావు, ఎంత ఉత్సాహంగా చేస్తావు. ఒంటికి కూర్చున్నాడా, నానా నువ్వు మా వాడివిరా, నా వంశోద్ధారి వాడు, నువ్వు నా బంగారమా, ఒకట రెండు కూడా వేసుకో, నువ్వు చేట్లా ఇసుకు చెందుతుందా, వాడు బట్టల్లో కూర్చున్నా ఎక్కడన్నా కూర్చొని కాక ఆమెకు బాధ లేదు, మనస్సుకి అలసట లేదు, అసహించుకోదు, యావహించుకోదు. ఎందువల్ల అవ్యాజమై ఉన్నటువంటి మమకారం, ప్రేమ కట్టి పడేసిందన్నమాట. అంత భక్తిగా వాడి యందు ప్రేమతో చేస్తావే, భయతాం ప్రీతిపూర్వకం. అలాంటి ప్రేమతో నువ్వు ధ్యానంలో చేయగలిగితే నీకు అచరకాలంలో వస్తుంది. ఏదో లాంఛనప్రాయంగా అని చెప్పని చేయకపోతే బాగా ఉండదేమో అని ఇచ్చాడు కదా అనేటువంటి మొహమాటానికి పోయావనుకో, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కాబట్టి ఆరురుక్షోహ మునేహే, ఆ స్థితి చాలా గొప్ప పదం అది. మునేహ్ అనే పదము అది నువ్వు కాగలిగితే ఇది ఎక్కటం వస్తుందన్నమాట. అది కాలేదనుకో ఆడే ఉంటావు. ఆరురుక్షోహ మునేహ యోగం కర్మకారణం ఉచ్యతే యోగారూఢస్య తస్య తస్య, వాడే తర్వాత ఏమయ్యాడు, యోగారూఢస్య, యోగాని ఆరూఢ ఎక్కేశాడు. స్థూలదేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు బుద్ధి, జీవత్వం, ఈశ్వరత్వం దాటి బ్రహ్మత్వంలోకి. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే, ఈశావాస్యం. అవిద్య ద్వారా మృత్యువును దాటాడు, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందాడు. అది నిజంగా పదాలు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క విధానం అండి. ఎందుకు కూడా అవిద్యయా తృతీయ భక్తి ఏకవచనం అది. అవిద్యయా అవిద్య చేత అని అర్థం. తృతీయ ఏమొస్తుంది, చేతంచే తోడంతో. అవిద్యయా అవిద్య చేత మృత్యుం, ద్వితీయ భక్తి ఏకవచనం అది. మృత్యువుని నీనుల గురించి, తీర్త్వా దాటి, తీర్త్వా త్వా ప్రత్యయం అది. తీర్త్వా దాటి, ఉక్త్వా చెప్పి, భుక్త్వా తిని, నీత్వా తీసుకుని, గత్వా పోయి, ఆగత్వా వచ్చి, భుంక్త్వా తిని, పీత్వా తాగి, మరి త్వా ప్రత్యయం. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. విద్యయా విద్యతో, విద్య చేత అమృతం అశ్నుతే, అమృత ప్రాప్తిని వాడు పొందుతూ ఉన్నాడు. అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య చేత మృత్యువును దాటుతూ ఉన్నాడు. ఏమర్థం వస్తుంది అక్కడ? అవిద్య చేత మృత్యువును దాటుతూ ఉన్నాడు. అవిద్య చేత మృత్యువులో పడతాడా, మృత్యువును దాడతాడా? అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య చేత మృత్యువును దాడుతూ ఉన్నాడు. అనగా ఎప్పుడైతే మనస్సుని హంసతో జోడించి ధ్యానములో కూర్చుంటామో, మనస్సుని హంసతో జోడించి ధ్యానములో కూర్చున్నప్పుడు మన లోన ఉన్నటువంటి ఈ యొక్క అవిద్య ఉన్నదో, ఆ అవిద్య మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య ఏమవుతుంది? శుద్ధ సాత్వికమవుతుంది. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య ఏమవుతుంది? శుద్ధ సాత్వికమవుతుంది. ఎంతెంత మలిన సాత్వికమై ఉన్న విద్య అంతరిస్తూ ఉంటుందో అప్పుడేమవుతుంది? మృత్యు అంటే శ్వాస. మృత్యు అంటే శ్వాస. అదే కాలం
అదే అమృతం. అమృతం చైవ మృత్యుశ్చ. ఎవరైతే శ్వాస ఇలువ తెలియకుండగా దుర్నియోగం చేస్తారో, నిరుపయోగం చేస్తారో, ఆ శ్వాసని కాలమై మృత్యువు దగ్గరికి తీసుకుపోతా ఉన్నది. ప్రతి అనుక్షణం నీ శరీరంలో ఆయువు తరిగిపోతుందా, పెరుగుతూ ఉన్నదా? ఏ తరిగింపు చేస్తూ ఉన్నది? శ్వాస. ఎంతెంత శ్వాస ఆడుతూ ఉంటే అంతంత ఆయువు తరిగిపోతూ ఉన్నది. కనుక ఈ శ్వాసయే మృత్యువు. అనుక్షణం నిన్ను సంపుతూ ఉన్నది, అనుక్షణం సంపుతూ ఉన్నది. అందువల్ల నేనేమన్నానంటే హంసహ అన్నారు కదా. హంసహ అన్నప్పుడు దాంట్లో ఉన్న అర్థం ఒకటి ఉన్నది, వేరే అర్థం దానికి ఉన్నది. మౌలికంగా ఉన్న అర్థం ఏంటని చెప్పానంటే హం సహ అన్నప్పుడు హం, హ అంటే చంపటం, హంతకుడు చంపేశాడు. హంతి అడు చంపుతూ ఉన్నాడు. హన హింసాగత్యవసాదనేషు. హన చంపటము, హింస హింసించటము, అవసాదనము చివరి మెట్టుకి చేర్చటము, అవసాదనం. హన చంపుతూ ఉన్నది, హింస దేహాన్ని హింసిస్తూ ఉన్నది, అవసాదనం చివరి మెట్టుకి లాక్కుపోతూ ఉన్నది. అందువల్ల ఈ శ్వాసను ఏమన్నారు? కాలస్వరూపం. ఆ కాలమే అమృత స్వరూపం. ఎవరు ఆ గమనిక లేదో వాళ్ళకి కాలం, గమనిక ఉన్నవానికి అమృతం బ్రహ్మప్రాప్తిని పొందింపజేస్తుంది. అవిద్యయా మృత్యుం తీర్థవ. ఎప్పుడైతే నీ మనస్సు అంతర్ముఖమై ఆ బ్రహ్మము యొక్క సమీపానికి పోయే కొద్దీ నీ శరీరములో ఉన్నటువంటి యొక్క అవిద్య, మలిన సాత్విక అవిద్య శుద్ధ సాత్వికమవుతుంది. మలిన సాత్వికము, శుద్ధ సాత్వికము. ప్రవృత్తి మార్గంలో పోతేనేమో మలిన సాత్వికం, నివృత్తి మార్గంలో పోతే శుద్ధ సాత్వికం. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావు కాబట్టి ఆ అవిద్య శుద్ధ సాత్వికమవుతుంది. ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉన్నావు కాబట్టి అదేమవుతుంది? మలిన సాత్వికమవుతుంది. ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో బయటికి పోయే వాళ్ళకేమో మలిన సాత్వికమవుతుంది. హంస యొక్క ఆశ్రయంలో ఉండి లోనికి పోయే వాళ్ళకేమో శుద్ధ సాత్వికమవుతుంది. ఎప్పుడైతే ఇది శుద్ధ సాత్వికం, మలిన సాత్విక అవిద్య శుద్ధ సాత్వికమవుతుందో, శుద్ధ సాత్వికమయ్యే కొద్దీ శ్వాస తగ్గుతుందో పెరుగుతూ ఉంటుందా? శ్వాస తగ్గుతుంది. అట్లాగా ఆ యొక్క 10 అంగుళములుగా ఉన్నటువంటి యొక్క ఆ శ్వాస తగ్గి 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 పూర్తిగా ఆగిపోయినప్పుడు మృత్యుం తీర్త్వా, మృత్యువును దాడుతున్నాడు, హంసని లయింప చేసుకున్నాడు. ఎప్పుడు? ఈ మలిన సాత్వికం అంతరిస్తేనే నీకు హంస పూర్తిగా ఆగిపోవటం జరుగుతుంది. మలిన సాత్వికం అంతరించి శుద్ధ సాత్వికం ఏర్పడ్డప్పుడే హంస పూర్తిగా నీకు ఆగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే మలిన సాత్వికం శుద్ధ సాత్వికమయ్యిందో, బ్రహ్మాకార వృత్తి అయ్యిందో, విద్యయా అమృతం అశ్నుతే. ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్య ద్వారా అమృత ప్రాప్తిని, బ్రహ్మప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. ఇది చాలా మౌలికంగా ఉండేటువంటి పదాలు మీకు ఈశావాస్యంలో వస్తాయన్నమాట. అందుచేత ఇక్కడ మరి ఆ ప్రకారంగా 6 రుచోహో మునేహి యోగం కర్మకారణం ఉచ్యతే యోగారూఢస్య తస్యయేవ వాడే శమః కారణం అని చెప్పని అంటాడు. కనుక అలాంటి యొక్క శమః అంటే శమించటం, ఉపశమించటం. ఎక్కడైతే సర్వేంద్రియములో కూడా పూర్తిగా విశ్రమించాయో దాన్ని యోగ సమాధి. ఏమి ఆ ఉపశమించేటువంటి విధానం సుషుప్త అవస్థలోనూ ఉపశమిస్తాయి, యోగ సమాధిలోనూ ఉపశమిస్తాయి. కాబట్టి సుషుప్తిని యోగ సమాధితో పోలుస్తారు. ఏమి? నిద్రా సమాధి స్థితి అని శంకరాచార్యుల వారు శ్లోకంలో పోలికగా తీసుకున్నాడు. నిద్రా సమాధి స్థితి. నిద్రయ్యే సమాధి కాదు. నిద్రయ్యే సమాధి అయితే ఏమవుతుంది? అందరూ సమాధిలో ఉన్నట్లే. రాత్రి అయితే ఏం చేయాలి? అప్పుడు మనం దృష్టిగా భోంచేసామా, సమాధికి వెళ్ళిపోయామా? ఈ గురువు అవసరం వల్ల, విద్య అవసరం వల్ల, ధ్యానం అవసరం వల్ల, ఇంకేం అవసరం లేదు.
అలాంటి సమాధి, పడుకున్న సమాధి, పగలు సమాధి, ఉదయం సమాధి, సాయంత్రం సమాధి. ఇప్పుడు సమాధిలో పడుకునే ఉండొచ్చు అన్నమాట. ఇక నిద్ర సమాధి స్థితి పోలిక అన్నమాట. ఎట్లా ఉంటుంది యోగ సమాధి అని చెప్పినట్టు నిద్రలాగా, సుషుప్తిలాగా. సుషుప్తిలో ఏ ప్రకారముగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు పనిచేయకుండా విశ్రమించాయో ఆ విధముగా యోగ సమాధిలో కూడా ఆ ప్రకారం మొత్తం విశ్రమించాయి. కాబట్టి అందువల్ల సుషుప్తిని యోగ సమాధితో పోలుస్తారన్నమాట. ఏమండి, మరి మీరు చెప్పినట్లుగా సుషుప్తిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం ఉపశమించాయి కదా. ఉపశమించడమే యోగ సమాధికి చెప్పినట్లయితే ఇక ప్రత్యేకంగా యోగ సమాధి యొక్క అర్థం మాకెందుకు? ఇదే యోగ సమాధి అవుతుందిగా. అక్కడ పోలికగా చెప్పడమే తప్ప సుషుప్త అవస్థ యోగ సమాధిగా చెప్పే అవకాశం లేదు. ఉన్న తేడా ఏమిటి అక్కడ? యోగ సమాధిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పనిచేయటం లేదు. సుషుప్తిలో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పనిచేయటం లేదు. ఇంతవరకే పోలిక. సుషుప్తిలో అజ్ఞానం ఉన్నది, యోగ సమాధిలో అజ్ఞానం నశింపబడి ఉన్నది. సుషుప్తిలో అనేక జన్మలకు హేతువుగా ఉన్న కర్మవాసనలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అవి యోగ సమాధిలో దగ్ధము చేయబడి ఉన్నాయి. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహు పండితం బుధా. కనుక సుషుప్తిలో కర్మవాసనలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి, నశింపజేయబడవు. ఎందుకంటే కర్మవాసనలకు అజ్ఞానం సహకార విరోధ. కర్మవాసనలకు అజ్ఞానం సహకార విరోధ. సహకారి. జ్ఞానం కర్మవాసనలకు విరోధి. కనుక యోగ సమాధిలో అవి నశింపజేయబడతాయి, సుషుప్తిలో అవి దాసబడతాయి. ఎందుకని చెప్పనంటే అజ్ఞానం జన్మనివ్వాల్సి ఉన్నది. జన్మ ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల జన్మ వస్తుంది. కాబట్టి ఏ అజ్ఞానం అయితే ఆ జీవునికి జన్మలు ఇచ్చేదిగా ఉన్నదో ఆ జన్మలు ఇచ్చే అజ్ఞానానికి కర్మవాసనలు సహకారంగా ఉంటాయి. ఏమి ఆ జన్మ ఇచ్చే విధానం అజ్ఞానం ఆ బాధ్యత వహించినప్పుడు కర్మవాసనలు ఏం చేస్తాయి? అజ్ఞానం జన్మనిచ్చే విషయంలో సహకరించినప్పుడు కర్మవాసనలు ఏం చేస్తాయి? జన్మ కారణం అజ్ఞానం. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అయిపోయింది కదా. కనుక జన్మ కారణం అజ్ఞానం అయినప్పుడు కర్మవాసనలు ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి అని చెప్పనంటే జన్మ కారణముగా అజ్ఞానం ఉండగా కర్మవాసనలు ఏం చేస్తాయి అంటే ఏ కొంపలో పడేయాలి. బిర్లా ఇంట్లో పడేద్దామా, టాటా ఇంట్లో పడేద్దామా, ఏదో కుగ్రామాల్లో పడేద్దామా, ఈ మానవ దేహం కాకుండా పశు దేహంలో పడేద్దామా, శునక దేహంలో పడేద్దామా, గార్ధప దేహంలో పడేద్దామా అనేదంతా కూడా కర్మవాసనల యొక్క బాధ్యత అన్నమాట. అదే పుణ్యకర్మ ఉందనుకో ఉత్తమ దేహాలలో పడేస్తుంది, పాపకర్మ ఉందనుకో హీన దేహాల్లో పడేస్తుంది. జన్మ రావటం అంటే అజ్ఞానమే మూల కారణం. కర్మవాసనలు ఏం చేస్తాయి? ఎక్కడ వీడిని పడేస్తే బాగుంటుంది అని చెప్పని వాడిని తీసుకుపోయి ఆ విధంగా చేసే విధంగా కర్మవాసనలకు ఉంటుందన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ఈ జన్మ పరంపరా ప్రవాహంలో పడవేసేటువంటి యొక్క అవన్నీ కూడా జ్ఞానం నశింపజేస్తుంది. కాబట్టి యోగ సమాధికి సుషుప్త అవస్థకు ఉన్నటువంటి యొక్క తేడా ఏమిటని చెప్పానంటే ఇక్కడ ఇంద్రియాలు పనిచేయవు, ఆడ పనిచేయవు, అంతవరకే. దాన్ని బట్టి మహాత్ములు కొంతమంది యోగ సమాధితో పోలిశారు సుషుప్త అవస్థ అన్నమాట. కొన్ని సిద్ధాంతాలు ఏం చేశాయి అని చెప్పానంటే కొన్ని పేరు చెప్పకూడదు నేను. వాళ్ళు గొప్పగా ఒక గొప్ప సిద్ధాంతాలు కూడా స్థాపించి చాలా సంస్థలు కూడా ఉన్నాయి అల్లయి. వాళ్ళు కేవలం సుషుప్త అవస్థయే యోగ సమాధి అనే భావంగా చెప్పుకొస్తారు. ఒకప్పుడు ఉమాగారు మేము ఆ ఊరు పోయినప్పుడు మాపై యుద్ధానికి వచ్చారు వాళ్ళు. ఏడా యోగ సమాధి, సుషుప్తే యోగ సమాధి అన్న కోణంలో వాళ్ళు మా మీద యుద్ధం చేశారు ఆ పూట.
అందుచేత సుషుప్తే సమాధి అని చెప్పని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క ఆధారం మాండూక్యంలో వచ్చే మంత్రం ఒకటి ఉన్నది. ఏష ఆదేశ ఏషోంతర్యామ్యేష యోని సర్వస్య ప్రభవప్యోగి భూతానాం అనే మంత్రం ఒకటి ఉన్నది. ఆ మంత్రం యొక్క ఆధారముతో ఆ కోణంలో వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అందుచేత సుషుప్తి అనేది యోగ సమాధిగా చెప్పే అవకాశం లేదు. యోగ సమాధి ప్రయత్నంలో భాగం, సుషుప్తి ప్రారబ్ధంలో భాగం. యోగ సమాధి ప్రయత్నంలో భాగం, సుషుప్తి ప్రారబ్ధంలో భాగం. అవస్థలు అనేటువంటివి వాడిని తీసుకుపోయి పడేస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఉన్నావు, అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, వినటానికి ఉన్నాయి, చూస్తానికి ఉన్నాయి, డబ్బు ఉంది, ధనం ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇక్కడే ఉంటాయని చెప్పానంటావు అనుకో. ఉండు చూద్దాం, ఎన్ని రోజులు ఉంటావు నిద్రపోకుండగా? ఎన్ని పూటలు ఉంటావు నిద్రపోకుండగా? 4 పూటలు కూర్చుంటావు అట్లాగే, రెప్ప వాల్చకుండగా, నడ్డి వాల్చకుండగా, మనసుమే పడుకోకుండగా 4 రోజులు కూర్చోనట్లాగే 5వ పూటై నిన్ను పడేస్తుంది, లాక్కుపోతుంది ఆ సుషుప్త అవస్థకు. అజ్ఞానం సుషుప్త అవస్థ అంటే అజ్ఞానం. సుషుప్త అవస్థలో పోయి పడ్డావు అనుకో, ఆడకపోతే ఏమున్నాయి? ఆడేమీ లేవు. ఏమీ లేకపోవడం వల్ల చాలా హాయిగా ఉన్నావు అనిపించింది అక్కడ. ఇక్కడ సంతోషంగా ఉన్నావు, హాయిగా ఉన్నావు, బాగా ఉంది అబ్బా. ఇక్కడ నాకు ఏ గొడవ లేదు, అమ్మగారు గొడవ లేదు, అప్పుల గొడవలు లేవు, పిల్లల గొడవలు లేవు, అల్లుళ్ళ గొడవలు లేవు, ఎవరు నన్ను పట్టించుకోరు. ఇక్కడక హాయిగా ఉన్నా, ఇక్కడే ఉంటా అని చెప్పి ఉద్దేశంతో 4 పూటలు అక్కడే ఉంటావా? వారం అట్లాగే ఉంటావా? ఏం చేస్తారు? ఇంటి బయట వాళ్ళు తీసుకుపోయి ఆసుపత్రిలో పడేస్తారా? పడేసి బయటికి లాగుతారా లోపల నుంచి? కనుక లోపల ఉంటాను అని చెప్పినంటే సుషుప్తిలో, అజ్ఞానంలో సాత్వికం ఊరుకోదు. సాత్వికం జాగ్రత్త అవస్థకి లాక్కొస్తున్నా పని. ఈ సాత్వికంలోనే జాగ్రత్త అవస్థలు ఉంటాయని చెప్పినంటే రజస్సు ఊరుకోదు, స్వప్నావస్థలోకి అది లాక్కుపోతున్నా పని. స్వప్నావస్థలో ఉంటాయని చెప్పనంటే తమస్సు ఏం చేస్తుంది? రా అక్కడే ఉంటామని చెప్పని తమస్సు లోపలికి అది లాక్కుపోతుంది. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా పరమాత్మ గీతలో అంటాడు. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా అంటే ఏది దేని బలం బాగా ఉంటుందో అది మిగతా వాటిలను తొక్కిపట్టి లాక్కుపోతుంది, వ్యవహారం చేస్తూ ఉంటుందంట. సాత్విక బలం బాగా ఉందనుకో, రజస్సుని తమస్సును తొక్కిపట్టి తన వ్యవహారం చేసుకుంటుందంట. రజోగుణ వ్యవహారం కనుక బాగా ఉందనుకో, అదేం చేస్తుంది? సాత్వికాన్ని తామస్యకం తొక్కిపట్టి తన వ్యవహారం చేసుకుంటుందంట. రజస్సు బలం బాగా ఉందనుకో, ఆ రెండింటిని తొక్కిపట్టి తన వ్యవహారం చేసుకుంటుంది. ఉపన్యాసం కోసమే వచ్చాం, బ్రహ్మాండంగా ఆనందంగా ఏ శబ్దాలు లేకుండా ఉన్నది, కుర్చీలో కూర్చున్నారు, ఇక అంతే ఆరంభం అయిందన్నమాట. అంటే ఏమిటి అర్థం? ఈ తమస్సు సాత్వికం తొక్కిబట్టి ఊపుతా ఉంటుంది. లేదా అంచులు ఉన్నాయి కాబట్టి బాగా తన్నుడు చేసుకుని తలకాయ వాల్చి ఇక వెళ్ళిపోతారు లోపలికి. అబ్బాయి స్వామి శాంతి మంత్రం చెబుతాడు కదా, అప్పుడు లేపండి అని చెప్పండి. ఎంత తన్నుకులాడినా ఊరుకోదు, మళ్ళీ అమ్మంటే తోలిపోతారు ఆ పని. ధ్యానం కూడా అంతే, ధ్యానంలో కూర్చుంటారు. ఆ తమస్సు విజృంభించిందనుకో, ఎన్నిసార్లు పైకి లేచినా మరుచ ఎట్లా ఉంటారు. మళ్ళీ ఇది జ్ఞానం కలుగుతుంది, మళ్ళీ పైకి లేస్తారు అన్నమాట. రెప్పపాటు కాలం మళ్ళీ గుణాలు గుణ ప్రవృద్ధ విషయ ప్రణవాలాహ. గుణ ప్రవృద్ధ, ఏ గుణానికి బలం ఉంటుందో ఆ గుణం తన వ్యవహారాన్ని చేసుకుంటుందన్నమాట. అందుచేత సాత్వికం యొక్క ప్రభావంతో జాగ్రత్త అవస్థ వస్తుంది, రజగుణ ప్రభావంతో స్వప్నావస్థ వస్తుంది, తమస్సు యొక్క ప్రకోపంతో సుషుప్తి అవస్థ వస్తుంది. ఈ 3 అవస్థలు గుణాత్మికములు, ప్రారబ్ధంలో భాగాలన్నమాట. ఒక అవస్థలోనే ఉంటానంటే మిగతా ఊరుకో, ఆడే ఉంటామంటారా, లోపల రా అని లాక్కుపోతాయి. అంటే లోపలికి పోయావు అనుకో, ఆడే ఉండమాకారా బెట్లా లాక్కొస్తుంటే నువ్వు నీ వ్యవహారం నీ చేతుల్లో లేదు, అది వాటి చేతుల్లో ఉంది. అందువల్ల గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అన్నారు. ఏం చెప్పారు?
గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. అందువల్ల పరమాత్మ కూడా ఆ గుణాలకి పరమాత్మ ముడిపెట్టి 14వ అధ్యాయం ఏమో గుణత్రయ విభాగ యోగం అన్నారు, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్పి అన్నారు. పక్క పక్కనే ఉండే రెండు కూడా. నువ్వు దీంట్లో ఉంటావా, దాంట్లో ఉంటావా. గుణాల్లో మునిగావా, గుణబద్ధుడవై జీవిస్తావు. అవి దాటావా, పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పని మీకు భగవద్గీతలో 14, 15 రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు, పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముడు ఇక్కడుంటే పురుషుడు, అక్కడ పోతే పురుషోత్తముడు. అది అందుచేత ఆ యొక్క ఆ లోన ఉన్నటువంటి గుణాలన్నీ కూడా పట్టి లాక్కుపోతూ ఉంటాయి. కాబట్టి యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే. శమః శాంతి. వాడు బతుకు జీవుడా, ఒడ్డును పడ్డాడు వాడు. భర్తృహరి ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఆయన గొప్ప జ్ఞాని భర్తృహరి. వైరాగ్య శతకం అద్భుతంగా ఉంటుంది. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం రచిస్తూ లాస్ట్లో శ్లోకం ఉంటుందంట ఆయన రాసింది. మాతరమేదిని తాత మారుత సఖే తేజ సుబంధో జల. మాతర్మేదిని, మేదిని అమ్మా, భూమాత, మాత, ఎంతకాలం నన్ను భరించావు, ధరించావు, నీ గర్భం మీద నన్ను సంచారం చేయించావు. ఎప్పటి అనుబంధం మందై, ఎన్ని జన్మలుగా అనుబంధం మందై. ఇప్పుడుదా ఎన్నిసార్లు కలుపుకున్నావో, ఎన్నిసార్లు పుట్టానో, కలుపుకుంటూ ఉంటా, మళ్ళీ నేను పుడుతూ ఉంటాను. మాతర్ మేదిని, మేదిని అమ్మ, భూమాత, మాత, తల్లివు నువ్వు ధరించావు, భరించు నన్ను చక్కగా ఉన్నావు. తాత మారుత, మారుత గాలి, తాత, నా తాతవయ్యా, నువ్వు ఎంత ప్రేమగా ఆదరిస్తావు. ఎన్ని జన్మలుగా నాకు నువ్వు తోడుగా ఉన్నావు, హంసగా ఉన్నావు, శ్వాసగా ఉన్నావు, ఊపిరిగా ఉన్నావు, ప్రాణముగా, అపానముగా, ఎన్ని రకాలుగా నీతో నాకున్న అనుబంధం చెప్పేదా. ఉపజన్మలోనా ఎన్ని దేహాల్లో పోయినా నీ అనుబంధం నాకు అక్కడక్కడ ఉన్న విధానమే. మాతర మీ తాత మారు సఖే తేజ, తేజ అగ్నిదేవుడా, సకుడవు, సకుడవు, స్నేహితుడవు. మన అనుబంధం ఇప్పుడుదే కాదు, ఎన్నో జన్మలకు ఉన్న అనుబంధం. మాతరమి తాత్ సఖే తేజ సుబంధో జల, సుబంధో జల, జలదేవుడా, సుబంధో, నువ్వు సుబంధు, బంధువు, నువ్వు ప్రాణం కాపాడావు. ఇంటికి బంధువు వస్తే ఏం చేస్తారు, ముందు నీళ్ళు నోట్లో పోయాలి. అట్లా బంధువులా కాపాడావు. ఇంతకాలంగా మీ యొక్క ఆశ్రయంలో జీవించా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాల అనుబంధముతో మనం ఎప్పుడూ కూడా మన జీవన విధానం కొనసాగించుకుంటూ ఉన్న విధానము. ఇంతకాలముగా మీ యొక్క సఖ్యతతో, స్నేహముతో, ప్రేమతో ఉన్నటువంటి యొక్క నేను మీ అందరికీ కూడా తుది నమస్కారం పెట్టుతూ ఉన్నా అని చెప్పి అన్నాడు. అంత్య ప్రణామాంజలి అన్నాడు. అంత్య ప్రణామాంజలి, అంత్య అంటే చివరి నమస్కారం. మీతో ఉన్నటువంటి అనుబంధానికి చివరి నమస్కారం చేస్తున్నా అని చెప్పి అన్నాడు. ఏమిరా చివరి నమస్కారమా, ఎడగబోతావు నువ్వు, మమ్మల్ని వదిలి నువ్వు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, మేము లేని స్థలం ఎక్కడా అని చెప్పని పంచభూతాలన్నీ కూడా అడిగాయి. ఎడగబోతున్నావురా నువ్వు, తుది నమస్కారం పెడుతున్నావు అని చెప్పి అడిగితే, లీయే పరబ్రహ్మణి, లీయే పరబ్రహ్మణి, పరబ్రహ్మలో చేరిపోతూ ఉన్నాను, ఇక వచ్చే విధానాలు లేవు, బ్రహ్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నా కాబట్టి వచ్చే విధానం లేదు, కాబట్టి ఇదే నా తుది నమస్కారం మీ అందరికీ అని చెప్పని అంటాడు. శమః కారణం ఉచ్యతే, శమించి ఉన్నటువంటి విధానము. యదాహినేంద్రియార్థేషు, యదాహినేంద్రియార్థేషు న కర్మ సనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢః తదా ఉచ్యతే. ఆ పై 3వ శ్లోకానికి అనుబంధం ఉన్న శ్లోకం ఇది. హి ఏలయనగా యదాహి నా ఇంద్రియార్థేషు నా కర్మసు అనుసజ్జతే యోగారూఢస్య
యోగారూఢత్వంలో ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని పొందేటువంటి యొక్క విధానములో నువ్వు ఎట్లా ఉండాలని చెప్పన్నట్లయితే ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయాల యందు గాని కర్మసు ఇంద్రియ కర్మల యందు గాని నా అనుసజ్యతే ఆసక్తిని పొందకుండా ఉంటాడో సర్వ సంకల్ప సన్యాసి. సమస్త సంకల్పాలను వదిలిపెట్టగలిగినటువంటి వాడు మాత్రమే యోగారూఢ తదా ఉచ్యతే. అప్పుడే వాడిని యోగా ఆరూఢుడుగా చెప్పటం జరుగుతుంది. ఎప్పుడని చెప్పానంటే సర్వ సంకల్ప సన్యాసి అన్నాడు. దుస్సంకల్ప సన్యాసి అనాలి లెక్క ప్రకారం. సుసంకల్ప సన్యాసి అని చెప్పి అన్నాడా? దుస్సంకల్ప సన్యాసి అన్నాడా? ఏమన్నాడు? సర్వసంకల్ప సన్యాసి. మనస్సులో ఏ ఆలోచన ఉన్నా బంధమే. సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. కాబట్టి బంధం అనేది మనస్సు, మోక్షం అనేది మనస్సు. సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం. అంతే. సూక్ష్మములో మోక్షము అది. అందుచేత ఏమిటయ్యా మోక్షము అంటే చాలా సునాయాసము, చాలా సున్నితముగా. ఏమి చెలువుగా పువ్వులు జీరుట కంటెన్ బొల్పుగా కన్గవమూయుట కంటెన్ అనువగు ఈ అమనస్క సుఖంబు సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స. చెలువుగా పువ్వులు జీరుట కంటెన్. పువ్వు గెల్లాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. శ్వాస అంతా బిగబట్టి బాగా ఒగ్గబట్టి శక్తి అంతా కూడగట్టి గెల్లాలా? చెలువుగ పువ్వులు జీరుట కంటెన్ బల్పుగ కన్గవ మూయుట కంటెన్. ఏ కన్రెప్ప పైకి లేచిందో పైకి పోయిన కన్రెప్ప కిందకి వాల్చాలంటే మోకులేసి తాళ్ళు గట్టి బాగా దానికి గూటం వేసి లాగాల కదా. ఎంత కష్టం చెప్పండి. కన్రెప్ప ముయ్యాలంటే ఎంత కష్టం. రామునికి చెప్పడానికి పదాలకి లేవు ఆయనకి. ఇంకా ఉంటే చెప్పండి, ఆయన దాంట్లో ఆయన చేర్చుకుంటాడు. ఇంకా సులభంగా ఉండే పదాలు చెప్తే ఆయన దాంట్లో చేర్చుకుంటాడేమో. పువ్వులు గిల్లటం కంటే కన్రెప్పను ముయ్యటం కంటే సులభము సూక్ష్మము సౌఖ్యము. ఇంకా సులభము ఇంకా సౌఖ్యము ఎంత సునాయాసము అమనస్క యోగాన్ని పొందటము అని చెప్పన్నాడు. అంత సూక్ష్మం అంత సులభం. కష్టమా చెప్పండి? కష్టమా? ఏముంది తర్వాత చూద్దాం. ఇప్పుడు అద్దాన్ని ఈ పక్కకి తిప్పారనుకోండి, ప్రపంచం కనబడుతుంది. దాంట్లో ప్రపంచం మొత్తం దాంట్లో భాషిస్తుంది. ఆ అద్దమే ఈ పక్క తిప్పామంటే మన ముఖం భాషిస్తుంది. అడి తిప్పితే ప్రపంచం, ఇడి తిప్పితే మనం. ఇంతే. మన మనసు అనేటువంటి యొక్క అద్దాన్ని ఆ పక్క తిప్పాము, ప్రపంచం కనబడతా ఉంది. దాన్ని ఈ పక్క తిప్పామనుకో బ్రహ్మం కనబడుతుంది. ఆ పక్క తిప్పితే ప్రపంచం, ఈ పక్కగా తిప్పితే బ్రహ్మం. ఇట్లా ఉన్న మనస్సుని ఇట్లా తిప్పాము అంతే. కష్టం దాంట్లో ఉంది? కష్టమా? ఇట్లా ఉంది ఇట్లా అన్నావు అంతే. ఏం చేస్తున్నావు అసలు? చెయ్యి ఎక్కడ ఉంది? ఎట్లా ఉందా అని ఎట్లా అన్నావు. కష్టమా? సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ తదా ఉచ్యతే. ఇది 3వ శ్లోకం యొక్క తాత్పర్యంగానే ఉన్న శ్లోకము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.